మన దేశంలో పండుగల హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి పండుగకు ప్రజలంతా ఒక చోటు చేరి కలిసిమెలిసి పండుగ జరుపుకుంటారు. ఇక ఊరేగింపులు, ఉత్సవాలు కామన్. వినాయక చవితి గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఊరు, ప్రతి గల్లీలో హడావిడి మామూలుగా ఉండదు. అయితే పండుగ సందడి మాట అటుంచితే ఇలాంటి సందర్భాల్లో జేబు దొంగలు, ఆకతాయిలు తెగ రెచ్చిపోతుంటారు. ఇటీవల హైదరాబాద్లో వినాయక చవితి రోజు ఆకతాయిలు రెచ్చిపోయారు. వినాయక చవితి సందర్భంగా నగరంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోకిరీల పట్ల కూడా పోలీసులు అయితే నిఘా పెంచారని చెప్పాలి. దీనికి సంబంధించి షీ టీం ప్రత్యేకంగా నిఘా పెంచారు. అయితే ఈ షీ టీంకి సంబంధించి రానున్న రోజుల్లో నవరాత్రులు కూడా జరుగుతాయి, అదేవిధంగా నిమజ్జనాలు కూడా జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా ఖైరతాబాద్ నిమజ్జనం అప్పుడు చాలామంది మహిళలు కూడా వస్తూ ఉంటారు. సో ఇలాంటి వారికి సంబంధించి మహిళల పట్ల, అదేవిధంగా మహిళల పట్ల ఎవరైతే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో పోకిరీల పట్ల షీ టీం ఏ విధంగా నిఘా పెంచింది, ఎలాంటి చర్యలు వీళ్ళు తీసుకుంటున్నారనే విషయాలపై మాట్లాడడానికి మనతో పాటు షీ టీం డీసీపీ లావణ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఈ వినాయక చవితి అనేది స్టార్ట్ అయింది, నవరాత్రులు కావచ్చు, అదేవిధంగా నిమజ్జనాలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా ఫోకస్ ఉంటుంది? ముఖ్యంగా మా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అట్లాగే షీ టీమ్స్ యాక్టివ్ చేసే ప్రయత్నంలో మనకి ఈ పండగలు ఏవైతే సుఖశాంతులతో సంతోషంగా గడపాల్సి ఉంటుందో అట్లాంటి పండగల టైంలో ఆకతాయిల బెడద నుండి అమ్మాయిలని అట్లాగే మహిళలని కాపాడే దిశగా షీ టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. మనకి ఎల్లప్పుడూ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉండే క్రౌడ్ని మనము గమనిస్తూ అక్కడ కంటిన్యూస్గా మినిమం 2 టీమ్స్ నుండి మ్యాక్సిమం 5 టీమ్స్, మినిమం 2 టీమ్స్ టు మ్యాక్సిమం 5 టీమ్స్ మేము అక్కడ పెట్టడం జరుగుతుంది. నిరంతర నిఘా అనేది అక్కడ ఉంటుంది. ఈ మిగిలిన టీమ్స్ అన్నీ కూడా రౌండ్ ద క్లాక్ ప్రతి ఒక్క జోన్లో ఎక్కడైతే ఎక్కువ క్రౌడ్ ఉండే అవకాశం ఉన్న గణేషాస్ ఉన్నాయో, అదే కాకుండా ఎటువంటి కదలికలు లేని ఏరియాలు, అంటే మేము వాటిని బ్లాక్ స్పాట్స్ అంటాము, డార్క్ స్పాట్స్ అంటాము. ఆ డార్క్ స్పాట్స్లో కూడా మా షీ టీమ్స్ అనేవి వెళ్ళి నిఘా పెట్టడం జరుగుతుంది. మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన వారి పట్ల చర్యలు తీసుకోవడం జరిగిందా? ఎంతమంది తీసుకున్నారు? ఖచ్చితంగా తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి రోజే 51 మందిని మేము పట్టుకోవడం జరిగింది. అందులో 40 మంది అడల్ట్స్ ఉండగా 11 మంది పిల్లలు ఉన్నారు, మైనర్ పిల్లలు. అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అండ్ వారికి ఫర్దర్ కౌన్సిలింగ్స్ అండ్ కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. కోర్టు ముందర ఎప్పుడు తీసుకెళ్తామంటే మాకు పక్కాగా ఎవిడెన్స్ ఉన్నప్పుడు, మా సీక్రెట్ వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి పనుల గ్రావిటీని బట్టి మేము వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా ఈ మైనర్ల విషయానికి వచ్చినా కానీ చాలా వరకు కూడా చూసుకుంటుంటే మనము రీసెంట్ టైమ్స్లో కావచ్చు, మొహరం టైంలో కావచ్చు, బోనాల టైంలో కావచ్చు, మీరు ఏదైతే ఆపరేషన్ చేశారో దాంట్లో మైనర్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? ఈ మైనర్లకు సంబంధించిన పేరెంట్స్ విషయంలో కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? పేరెంట్స్ తప్పకుండా తమ పిల్లలకి నచ్చ చెప్పాలి. అలాంటి వ్యవహారాలు చేయడం వారి ఫ్యూచర్కి మంచిది కాదని వారు చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. అట్లాగే పోకిరీలకు కూడా జాగ్రత్తగా ఉండండి. షీ టీమ్స్ మిమ్మల్ని గమనిస్తున్నారు. ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ అంటున్నారు, అదేవిధంగా డార్క్ స్పాట్స్ అంటున్నారు, ఏ విధంగా మీకు పాత్ర అనేది ఉంటుంది? ముఖ్యంగా ఓవరాల్గా ఈ 9 రోజుల పాటు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? కంప్లీట్ కవరేజ్. ముఖ్యంగా మాకు మా కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఏ విభాగం కూడా వారి యొక్క పనులని ముందుగా సరిచేసుకొని అట్లాగే ప్రాపర్ ప్లానింగ్ తోటి ముందుకు నడవాలని సూచించడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఫ్యూచర్ ప్లానింగ్ చేసి ఈ 9 రోజులు మ్యాక్సిమం సర్వేలెన్స్ చేస్తూ మ్యాక్సిమం సేఫ్టీని మహిళలకు ఇవ్వాలని ముందుకు సాగుతున్నాం. ఏం సూచిస్తారు మేము? అంటే రానున్న రోజులకు సంబంధించి నిమజ్జనం జరిగే టైంలో కావచ్చు, ఇలాంటి వారికి సంబంధించి, అదేవిధంగా మహిళలకు పాటు సంబంధించి ఎలాంటి సూచనలు చేస్తారు? చివరిగా మహిళలు, మీరు ఒక శక్తి. ఎవరో వచ్చి మీకు సహాయం చేయాలని కాకుండా మీరంతటా మీరు మీ యొక్క సేఫ్టీని, మీ జాగ్రత్తలో మీరు ఉండడం ఎంత ముఖ్యమో అట్లాగే మాలాంటి షీ టీమ్స్ మీకు ఖచ్చితంగా అండగా ఉంటాయి. మాపై నమ్మకం ఉంచడం కూడా అంతే ముఖ్యం.
ఉన్న రోజుల్లో కూడా మేము ప్రత్యేకంగా మా బృందాలను కూడా ఏర్పాటు చేసాం. ప్రతి ఒక్క బ్లాక్ స్పాట్స్ కావచ్చు, అదేవిధంగా డార్క్ స్పాట్స్ కావచ్చు, ప్రతి ఒక్క చోట 24/7 షీ టీమ్ మహిళల కోసం పనిచేస్తుందని చెప్పేసి డీసీపీ లావణ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజుతో కలిసి అనిల్, బిగ్ టీవీ.